హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిపుర. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో శ్రీరాముడి ముత్యాల తలంబ్రాలు ఏం చేయాలో చూద్దాం. ఈ శ్రీరాముడి ముత్యాల తలంబ్రాలు సీతారామ కళ్యాణం తర్వాత ఇచ్చే తలంబ్రాలు చాలా పవిత్రమైనవి. వీటిని సాధారణంగా పారేయరండి. ఇవి శుభప్రదంగా భావిస్తారు. మీరు ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ముత్యాల తలంబ్రాలు ఏం చేయాలి? పూజ గదిలో ఉంచవచ్చు, అంటే చిన్న డబ్బాలో వేసి దేవుడి దగ్గర పెట్టుకుంటే శుభం వస్తుందని నమ్మకం. అక్షింతలుగా ఉపయోగించవచ్చు. ఇంట్లో శుభకార్యాలు, వ్రతాలు, పూజల సమయంలో అక్షింతలతో కలిపి వాడాలి. పంట పొలంలో వేయడం. కొందరు రైతులు పంట పొలంలో కూడా వేస్తారండి. ఇది ఐశ్వర్యానికి సంకేతం అని కూడా భావిస్తారు. మనము గణపతికి లడ్డు వస్తే పొలంలో వేస్తారు కదా, పంట అభివృద్ధి చెందాలని. అలాగే ఈ తలంబ్రాలు కూడా వేసుకోవచ్చు పొలంలో. నెక్స్ట్, నగదు పెట్టే లాకర్లో, అంటే బీరువాలో ధనం పెరుగుతుందని నమ్మి కొంచెం తలంబ్రాలు డబ్బు పెట్టే చోట ఉంచుతారు. తులసి చెట్టు వద్ద వేయడం చాలా పవిత్రంగా భావించే పద్ధతి. 5 రకాలుగా మనము ఈ ముత్యాల తలంబ్రాలను యూస్ చేసుకోవచ్చండి. అండ్ ఇంకొకటి నేను చెప్పాను మీకు, లాంగ్ వీడియోలో చేశానండి. ఈ తలంబ్రాలు పెళ్ళి కానీ అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ టైం మ్యారేజ్ అయ్యేటప్పుడు కూడా ఈ తలంబ్రాలు కొన్ని అలా కలుపుకుంటారు. అంటే ముత్యాల తలంబ్రాలు కాదండి, మన నార్మల్ అక్షంతలు అందులో కలుపుకుంటే చాలా మంచిది. వాళ్ళ దాంపత్య సుఖం బాగుంటుందని నమ్మకం. ఇవి సీతారామ కళ్యాణం నుండి వచ్చినవి కాబట్టి గౌరవంగా భద్రపరచడం మంచిది. సో మీకు కావాలంటే ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Please support me and subscribe to my channel Swati Balabhakti. Thank you one and all.